హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నా, మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే, ఇది నేను చదువుకున్న స్కూల్ అన్నమాట, కార్మెల్ హై స్కూల్, కార్మెల్ అకాడమీ. సో నేను 2011లో నా స్కూల్కి కంప్లీట్ అయింది అంటే మళ్ళీ నేను స్కూల్కి ఇప్పుడే అడుగు పెట్టానన్నమాట. ఆల్మోస్ట్ 13 years 14 years అవుతుంది. 13 years అయితే కంప్లీట్ అయిపోతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదు. ఇంకా బిజీగా చదువుకోవడము, జాబ్, మ్యారేజ్ అన్ని ఇంకా అసలు రావడమే కుదరలేదు. ఫైనల్గా ఈరోజు అయితే వెళ్ళారన్నమాట. వెళ్ళి చూస్తే కంప్లీట్గా స్కూల్ అయితే చేంజ్ ఉంది. కంప్లీట్ స్కూల్ అయితే చేంజ్ అయిపోయింది అన్నమాట. పాతగా ఉన్న లెక్క అయితే అస్సలే లేదు. జస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మాత్రమే అట్లా ఉంది, రిమైనింగ్ మొత్తం చేంజ్ అయిపోయాయి. అండ్ ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇది ఎంట్రీ దగ్గర నుంచి ఇలా వెళ్తే ఇటు సైడ్ మేము ఉంటుండే, మా క్లాసెస్ అన్నీ ఉండే. అండ్ ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఇక్కడ హెడ్ మాస్టర్ రూమ్ అన్నమాట. ఇది జాలీ ఫాదర్ రూమ్ ఉండే మేము ఉన్నప్పుడు. ఆ ఫాదర్ అయితే ఇప్పుడు లేరు, చనిపోయారు. సో ఇప్పుడు అదైతే హెడ్ మాస్టర్ రూమ్. అండ్ ఇటు సైడ్ అన్ని క్లాస్ రూమ్సే ఉండే. అండ్ హెడ్ మాస్టర్ రూమ్ పక్కనే ఇక్కడ ఆఫీస్ రూమ్ ఉంటుండే. ఇక్కడ ఫీజు కట్టుకోవడం కానీ, ప్లస్ ఏదైనా ఎంక్వైరీ చేస్తే ఏదైనా చెప్పడం కానీ అక్కడే చెప్తుండే. అక్కడ లైన్ కడుతుండే మేము ఫీజు కట్టడం కోసం. అండ్ ఇది వచ్చేసి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసే రూమ్ అన్నమాట ఈ పక్కంది. అండ్ ఇంకా దాని పక్కనే స్టాఫ్ రూమ్ ఉంటుండే, టీచర్స్ స్టాఫ్ ఉండే. అది విండో ఓపెన్ చేస్తుంది, దాన్ని కూడా లోపల నుంచి వీడియో తీశాను. ఇక్కడ మొత్తం అన్ని స్టాఫ్ రూమ్ ఉండే. చాక్ పీస్ల కోసం ఊకే నేను ఈ రూమ్లోకి వస్తుండే అప్పుడప్పుడు. ఇంకా ఈ గ్రిల్స్ నుంచి అయితే పైన కూడా క్లాస్ రూమ్స్ ఉండే, 6th class 7th class అని. ఇది లాస్ట్ అండ్ ఈ ఫైనల్ రూమ్ అయితే ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా మేము 10th classలో అయితే ఇవే రూమ్స్ అన్నమాట. అండ్ ఇంకా ఈ గ్రౌండ్ విషయానికి వస్తే, ఈ గ్రౌండ్లో చాలా మెమరీస్ ఉంటాయి మాకు. ఎందుకంటే 10th classలో ఈవినింగ్ క్లాసెస్ ఎక్స్ట్రా ఉంటాయి కదా, ఇంకా అక్కడ కూర్చొని బఠానీ కొనుక్కొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ఈవినింగ్ ఎక్స్ట్రా క్లాసెస్ని మస్తు ఎంజాయ్ చేస్తుండే మేము ఈ గ్రౌండ్ దగ్గర. ఇక్కడ ఇటు సైడ్కి ఒక వాటర్ ట్యాంక్ కూడా ఉండే అన్నమాట, అది రిమూవ్ చేశారు. అండ్ ఇంకొక వాటర్ ట్యాంక్ కూడా ఉండే, కానీ అదైతే యూస్ఫుల్ లేదు, ఇప్పుడైతే లేదు. అప్పుడైతే చాలా యూస్ చేస్తుండే మేము ఆ వాటర్ తోటి, డ్రింకింగ్ వాటర్. మాకు మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే, అసలు ఇది ఇప్పుడు నేను చూపించిన బిల్డింగ్ అయితే అది కాలేజే అయిపోయింది డైరెక్ట్, అసలు స్కూలే కాదు. అటు సైడ్ ఉంది స్కూల్ మొత్తము. ఇంకా ఈ బిల్డింగ్ని మొత్తం చేంజ్ చేశారు. ఇంకా ఈ చెట్లు ప్లస్ ఇట్లా వాకబుల్ది ఈ గచ్చు మొత్తం ఇదంతా చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ అటు చూపిస్తున్న బిల్డింగ్ అయితే మొత్తం స్కూల్ అయితే చేశారన్నమాట. ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే మాకైతే చాలా మెమరీస్ ఉంటాయి. ఇంటర్వెల్ అవ్వంగానే కొనుక్కోవడము, ప్లస్ బ్యాక్ సైడ్ వెళ్ళి మళ్ళీ గంటలు క్లాస్ రూమ్కి రావడం నడుచుకుంటూ అన్నమాట. టైం టు టైం బెల్ అయితే మోగుతుంది కదా, తీసుకొడదాం అనుకున్నా కానీ ఇంకా ఎందుకని చెప్పి కొట్టలేదు. ఇంకా ఇక్కడ వాటర్ ట్యాంక్, ఇంకా వాటర్ ట్యాంక్ దగ్గరికి అయితే ఊరికే వెళ్తుండే. బాగా టైంపాస్ కావాలి అంటే అక్కడికి వాటర్ బాటిల్ పట్టుకొని పోయి ఫ్రెండ్స్ అందరం పోయి అట్లా రింపేసుకొని మెల్లగా నడుచుకుంటూ వస్తుండే అనమాట. టైం బాగా సేపు నడుచుకుంటూ వచ్చి క్లాస్ రూమ్లోకి పోతుండే. ఇంక ఇవన్నీ గుర్తొచ్చాయి నాకు. ఇప్పుడు నేను సింగిల్గా వెళ్ళాను కాబట్టి జస్ట్ అక్కడ వీడియో తీసుకొని అయితే వచ్చాను. ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తూ వీడియో అయితే క్యాప్చర్ చేయవచ్చు. ఇంకా నెక్స్ట్ టైం ఆ ఛాన్స్ వస్తే మాత్రం మా 10th ఫ్రెండ్స్ని అయితే తీసుకొని పోయి మరీ వీడియో అయితే షూట్ చేసుకుంటా. ఇది వచ్చేసి స్టేజ్ అన్నమాట. స్టేజ్ని కూడా చేంజ్ చేశారు. మేము 10th class 8th to 10th ఉన్నప్పుడైతే ఇక్కడే ఉండే స్టేజ్. ఇంకా అక్కడ స్టేజ్ పైన న్యూస్, ప్లెడ్జ్, సాంగ్స్ పాడడం అవన్నీ వేసినాం మేము కూడా. ఇంకా దాని ముందు అందరం నిల్చునే వాళ్ళం. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, మా డాడీ చదివింది కూడా ఇదే స్కూల్ అన్నమాట. అప్పటి నుండి ఉంది ఈ స్కూల్. ఇంకా ఈ గ్రౌండ్లో స్పోర్ట్స్, డ్రిల్ పీరియడ్ ఇవన్నీ గ్రౌండ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. అండ్ అక్కడ చర్చ్ కనిపించింది కదా, ఆ చర్చ్ ఇది మాది క్రిస్టియన్ స్కూల్ అన్నమాట. అక్కడ చర్చ్లో డిసెంబర్ రాగానే ఫుల్ హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. క్రిస్మస్ అంటేనే ఫుల్ హాలిడేస్, ప్లస్ అక్కడ మస్తు సెలబ్రేట్ చేసేవాళ్ళు. అండ్ ఇంకా ఈ గ్రౌండ్ మొత్తం ఆక్యుపై చేసి ఏదో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. దాని బ్యాక్ సైడ్ హాస్టల్ కూడా ఉంది అట. అటు సైడ్ అయితే నేను వెళ్ళలేదు, ఇంకా ఇటు నుంచి ఇటే తీసుకున్నాను. అందరితో వెళ్ళినప్పుడు అయితే కంప్లీట్గా వీడియో అయితే తీస్తానన్నమాట. ఇక్కడ కార్మెల్ అకాడమీ దగ్గర కొన్ని పిక్స్ తీసుకొని వీడియో తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంకా వీడియో అయితే నచ్చితే కమెంట్ అయితే చేయండి. నా స్కూల్ ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి చూసిన వాళ్ళు అయితే. ఇంకా దీని పక్కన సైకిల్ షెడ్ కూడా ఉండే, అది కూడా చాలా మెమరీ ఉండే. ఇది అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.